హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా, ఈ సోఫా సెట్ కవర్స్ తీసుకున్నాను. తర్వాత పండగకు అది మనం వేసుకున్న తర్వాత మీతో షేర్ చేస్తాను అని చెప్పి రీసెంట్గా అయితే ఇదంతా కూడా వేసుకున్నాను. అప్పుడే ఈ క్లిప్ అయితే తీసానండి. చూడటానికి ఇలా అయితే ఉంది, చాలా నచ్చింది మాకైతే. ఇక ఈరోజు అయితే మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మీ సుధక్క. 2 దోశ రెసిపీస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. దోశలు మనం ఎంత బాగా పోసినా కూడా పిల్లల దగ్గర ఒక కంప్లైంట్ అయితే ఉంటుంది. అమ్మ ఎందుకనో హోటల్లో వచ్చిన టేస్ట్ అయితే రావడం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. అలాగా మీ పిల్లలకు కూడా అనిపిస్తూ ఉంటే తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. 2 దోశ రెసిపీస్. ఒక దోశ రెసిపీ అయితే మాత్రం ఇది అచ్చం హోటల్ స్టైల్ దోశ లాగానే ఉంటుంది. టేస్ట్ కూడా సేమ్ బయట తిన్నట్టే ఉంటుంది అనమాట. ఇక మీరుకినా ఒకసారి ఇలా చేసి పెట్టి చూడండి, మీ పిల్లలు తప్పకుండా లైక్ చేస్తారు. ఇది నా హామీ, ఎందుకంటే నేను చేసి పెట్టాను, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. దాంట్లో 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తారు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తెలిసిన వాళ్ళ హోటల్లో ఈ రెసిపీ అయితే తెలుసుకొని నాతో అయితే షేర్ చేసుకునింది. ఇప్పుడైతే మనం ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే నేను ఒక జస్ట్ 4 hours మాత్రమే నానబెట్టి చేస్తున్న రెసిపీ. మీరు కూడా మీకు అంటే లంచ్ చేసిన తర్వాత మనము నానబెట్టేసుకొని ఈవినింగ్ 7 o'clock ఆ విధంగా గ్రైండ్ చేసుకొని రాత్రంతా పర్మెంట్ చేసి నెక్స్ట్ డే అయితే దోశలు వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే రేషన్ బియ్యాన్ని తీసుకుంటూ ఉన్నాను. నేను ఇక్కడ 4 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను. 4 గ్లాసుల రేషన్ బియ్యానికి 1/2 గ్లాసు మినపప్పునైతే తీసుకుంటూ ఉన్నాను. మినపప్పు సపరేట్గా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కానీ నేను చాలా కొంచెమే మీకు చూపించడానికి వేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు మొత్తం కలిపేసే చేస్తూ ఉన్నాను. మినపప్పునే తీసుకుంటూ ఉన్నాను. మీరు కావాలంటే గుండ్లను కూడా తీసుకోవచ్చు. 1/2 గ్లాసు మినపప్పు, 4 గ్లాసుల రేషన్ బియ్యానికి 1/2 గ్లాసు మినపప్పు, అంటే 1:8 రేషియోలో అయితే తీసుకుంటూ ఉన్నాను. తర్వాత మెంతులు కూడా వేసుకుంటూ ఉన్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని 2-3 times వాష్ చేసి పెట్టుకొని ఇవి మునిగేంత వరకు నీళ్ళనైతే పోసుకొని 4 to 6 hours నానబెట్టుకోవాలి. మీ వీలుని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోండి ఈ టయాన్ని. చూసారా, ఇలాగా కలిపేసుకున్నాను. 2 సార్లు వాష్ చేసి పెట్టుకొని నీళ్ళను పోసుకొని మూతను ఉంచి నేను నానబెట్టేస్తున్నాను. దీని తర్వాత ఈరోజైతే జొన్న రవ్వతో రెసిపీ అయితే చూపిస్తాను. ఈ పిండి కూడా మీరు పెట్టుకున్నారంటే దీంతో మీరు 4-5 రకాల బ్రేక్ఫాస్ట్లను అయితే చేసుకోవచ్చు. కానీ నేనైతే ఈ వీడియోలో 2-3 రకాల బ్రేక్ఫాస్ట్లు ఈ జొన్న రవ్వ పిండితో అయితే చేసి చూపిస్తాను. ముందైతే ఒక 2 గిన్నెలను అయితే తీసుకున్నాను. ఇందుకైతే నేను 1:3 రేషియో, అంటే ఒక మినప్పప్పుకు 1 గ్లాసు మినప్పప్పుకు 3 గ్లాసుల జొన్న రవ్వనైతే రెడీగా ఉంచుకోండి. ఈ రెసిపీని అయితే చూపిస్తూ ఉన్నాను. ముందైతే 2 గ్లాసుల మినప్పప్పు తీసుకుంటూ ఉన్నాను. నేను ఇక్కడ రీసెంట్గా జొన్న రవ్వ కాకుండా జొన్నలతో కూడా నేను ఇడ్లీ రెసిపీ చేసి చూపించాను. ఆ వీడియో కనుక ఎవరైనా మిస్ అయ్యింటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. అది కూడా మీకు ఎప్పుడైనా జొన్న రవ్వ ఇంట్లో లేనప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు చూసారు కదా, 2 గ్లాసుల మినప్పప్పును తీసుకున్నాను. తర్వాత ఇంకో గిన్నెలోకి ఇప్పుడు జొన్న రవ్వను వేసుకుందాం. 1 గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసుల రవ్వ అని చెప్పాను కదా. మెంతులు కూడా వేసుకుంటూ ఉన్నాను. నేను ఇక్కడ మినపప్పులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. 1:3 రేషియోలో కాబట్టి ఇక్కడ జొన్న రవ్వను నేను మిషన్ కాడిచ్చిందే తీసుకుంటూ ఉన్నాను. మొత్తం 2 గ్లాసుల మినపప్పుకి 6 గ్లాసుల జొన్న రవ్వను తీసుకొని నానబెట్టుకుంటూ ఉన్నాను. నేను 1, 2, 3, 4, 5, 6 గ్లాసుల జొన్న రవ్వను తీసుకున్నాను. నేను ఎప్పుడైనా సరే ఇడ్లీకి నానబెట్టేటప్పుడు రవ్వలో కొంచెంగా ఉప్పు వేసి వాష్ చేసుకుంటాను. ఇలా చేయడం ద్వారా మనకు ఏవైనా సరే దీంట్లో డస్ట్ పార్టికల్స్ కానీ లేదా ఇడ్లీ కూడా మనకు మంచి కలర్లో వస్తుందని చెప్పి నార్మల్ ఇడ్లీకి కూడా ఇలానే చేస్తాను. 6 గంటల పాటు నానబెట్టిన తర్వాత ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి.
బియ్యము మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడైతే దీంట్లను మిక్సీకి వేసేసుకుందాము. అంతలో మనం 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, అందులో ఒకటైన బొరుగులను 1 గ్లాసు తీసుకుంటూ ఉన్నాను. వీటిని నీళ్లను పోసుకొని కొద్దిసేపు నానబెట్టేసుకోండి. ఈ బొరుగులను మీరు అప్పటికప్పుడైనా నానబెట్టేసుకోవచ్చు, లేదా ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే అప్పటికప్పుడే నానబెట్టి వేసేస్తున్నాను, ఎలాగో మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి. ముందైతే ఈ బియ్యంలోని నీళ్ళన్నీ కూడా పక్కకు తీసేసుకుంటూ ఉన్నాను. ఈ నీళ్లతోనే నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది త్వరగా పులుస్తుంది. కొంచెంగా బియ్యాన్ని అయితే మనకు మిక్సీలో సరిపడినంత వేసుకొని ఇక మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవడమే. మీకు కావాలంటే ఈ పిండిని గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేసుకుంటే చక్కగా ఒదుగుతుంది కాబట్టి మీరు గ్రైండర్లో కూడా వేసుకోండి. పిండిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం పెద్దగా ఉండే కంటైనర్లోకి వేసుకోవాలి. ఎందుకంటే పిండి పొంగిపోకుండా ఉండాలంటే మనం ఇలాగ కొంచెం పెద్ద కంటైనర్లోకి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇలాగా మనకు బియ్యాన్ని అంతా కూడా ఎన్ని ట్రిప్పులు కావాలంటే అన్ని ట్రిప్పులు కూడా వేసేసుకొని అంతా కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 2 సార్లు అయితే వేస్తూ ఉన్నాను. ఇలాగా మనము ఈ పిండి గ్రైండ్ చేసుకునే లోపు బొరుగులు చక్కగా నానిపోయి ఉంటాయి. ఇక వీటిలో నీళ్ళన్నీ కూడా తీసేసి మరలా కొంచెం నీళ్ళను వేసి ఈ బొరుగులను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బొరుగులు వేయడం వల్ల దోశలు అనేవి మంచి సాఫ్ట్నెస్ని ఇస్తాయి. తర్వాత సెకండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకు మైదా పిండి. ఒక 1/2 గ్లాస్ మైదా పిండిని అయితే వేసుకోవాలి. మామూలుగా అయితే 8 గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాస్ మైదా పిండి వేసుకోవాలి. నాకు కొంచెం బియ్యం తక్కువగా ఉన్నాయి కాబట్టి మైదా పిండిని అయితే ఎక్కువగా వేసుకుంటూ ఉన్నాను. మీరు 1/2 గ్లాస్ మాత్రమే వేసుకున్నా కూడా సరిపోతుంది. మైదాపిండి బొరుగులు రెండింటినీ కొంచెం నీళ్ళను వేసి దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకొని ఇక దోశ పిండిలోకి అయితే వేసేసుకొని అంతా కలిసేలాగా చక్కగా ఇలాగా చేయిని పెట్టి కలిపేసుకొని మూతను ఉంచి నైట్ అంతా కూడా దీన్ని పర్మెంట్ అవ్వనివ్వండి. మనకు పొద్దున్నే దోశలు వేసుకోవడానికి పిండి చక్కగా పులుస్తుంది. తర్వాత ఈ జొన్న రవ్వను అలానే ఈ మినపప్పును కూడా ఇడ్లీ పిండికి రెడీ చేసుకుందాం. ముందైతే దీనికోసం మినపప్పులోని నీళ్లనంతా కూడా పక్కకు వంచేసి మిక్సీ జార్లోకి వేసేసుకొని నీళ్లను కొంచెం తక్కువగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇడ్లీ దోశలకు మనం ఎప్పుడూ కూడా మినపప్పును మంచి కంపెనీది వాడడం వలన పిండి ఒదుగు రావడమే కాదు, 4 గ్లాసులు మనం వేసే బియ్యము అప్పుడు ఎక్కువ గ్లాసులు వేసినా కూడా మనకు దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మినపప్పునైతే రుబ్బి దీన్ని కూడా ఒక పెద్ద గిన్నెకి వేసేసుకుంటూ ఉన్నాను. మనం ఇందులోకి ఇప్పుడు ఈ జొన్న రవ్వను నీళ్ళని ఏమీ లేకుండా గట్టిగా మామూలుగా ఇడ్లీకి మనం ఏ విధంగా అయితే రవ్వను పిండి కలుపుకుంటామో అదే విధంగానే ఈ జొన్న రవ్వలోని నీళ్ళను కూడా గట్టిగా పిండేసి ఈ మినప్పిండిలోకి వేసేసుకోవడమే. ఇలాగా జొన్న రవ్వనంతా కూడా పిండి వేసుకున్న తర్వాత మినప్పిండి రవ్వ రెండు కూడా కలిసేలాగా వేళ్లను ఉపయోగించి మంచిగా కలుపుకోవాలి. ఇలాగా మనం ఎంత బాగా కలుపుకుంటే చాలా సేపు కలుపుకున్నామంటే పిండి అనేది మనకు చక్కగా పొద్దునకు పర్మెంట్ అవుతుంది. ఇలాగ పిండి పర్మెంట్ అయితేనే మనకు ఇడ్లీలు కానీ దీంతో మనం ఏం చేసుకున్నా కూడా రెసిపీ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి, అలానే రుచిగా కూడా ఉంటాయి. ఇలాగా కలిపి పెట్టేసుకొని మూతను ఉంచి దీన్ని కూడా రాత్రంతా పర్మెంట్ చేసుకున్నామంటే ఇక పొద్దున్నే లేచి మనకు కావాల్సిన రెసిపీస్ అయితే చేసేసుకోవచ్చు. ఇక ఉదయాన్నే పర్మెంట్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగైతే చక్కగా పిండి అంతా కూడా దోశ పిండి ఈ విధంగా పర్మెంట్ అయిందో ఒకసారి గరిటెతో పక్కకనేసి చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా పర్మెంట్ అయింది, క్రీమ్ లాగా చాలా బాగుంది. ఇక తర్వాత ఇడ్లీ పిండి ఎలా పర్మెంట్ అయిందో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము, వచ్చేయండి. చూసారా, ఇడ్లీ పిండి కూడా చక్కగా పర్మెంట్ అయ్యింది. దీన్ని కూడా ఒకసారి గరిటెతో పక్కకని చూపిస్తాను, చూసేయండి. ఇక ఈ రెండింటికి కాంబినేషన్గా ఎర్రకారాన్ని చేశాను. ఈ వీడియోలో అయితే చూపించడం లేదు ఎర్రకారాన్ని. ఇప్పుడు దోశలు పోసేసుకుందాము, వచ్చేసేయండి పిండితోటి. ఈ పిండిలో తగినంత ఉప్పు, మీరు ఇంకా సాఫ్ట్గా దోశలు తినాలంటే మీకు కావాలి అంటే పూర్తిగా ఆప్షనల్ సోడా ఉప్పు. ఇక తర్వాత మంచి కలర్లోకి రావడం కోసం 1 టేబుల్ స్పూన్ చక్కెరను వేసి బాగా కలిపేసేయండి. కలిపి పక్కన పెట్టేసి 10 నిమిషాలు అలానే ఉంచండి. ఇక ఇడ్లీ పిండిలో కూడా మనము రుచికి సరిపడినంత ఉప్పును వేసి కలుపుకుందాము. ఈ ఇడ్లీ పిండిలో సోడా ఉప్పు లేకపోయినా కూడా మనకు ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి మనకు ఎంత చక్కగా ఇడ్లీ పిండి అనేది పర్మెంట్ అయ్యి పొంగిందో గిన్నెకి. ఒకసారి బాగా కలిపేసుకొని దీనికి కూడా తగినంత ఉప్పు వేసుకుందాము.
ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మనం ఇడ్లీ పెట్టే టయానికి ఈ ఉప్పు అంతా కూడా పిండికి పట్టుకొని చక్కగా మనం ఏ రెసిపీస్ చేసుకున్నా బాగా వస్తాయి. ముందైతే పిండితోటి దోశలు వేసుకుందాము, వచ్చేయండి. దోశలు వేసుకోవడానికి ఎప్పుడూ కూడా మనం పెన్నాన్ని నీళ్ళని చల్లేసి ఒకసారి నీట్గా క్లీన్గా తుడుచుకోవాలి. తర్వాత తగినంత పిండిని వేసుకొని పల్చగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఎర్రకారం చేశాను, దాన్ని అక్కడక్కడ వేసుకొని తగినంత నూనెను వేసుకొని ఎర్రకారాన్నంతా కూడా దోశకు నీట్గా పట్టించాలి చలాకి తీసుకొని. ఈ దోశలు మనకు చాలా క్రిస్పీగా వస్తాయి. అలానే టేస్ట్ అనేది కూడా మనకు హోటల్లో ఏ విధంగా అయితే రుచి ఉంటుందో సేమ్ అదే విధంగానే ఉంటుంది. ఒకసారి అయితే ఈ నేను చెప్పిన విధంగా రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా కుదిరిందో రుచి అనేది మీరు వాళ్ళని అడిగి తప్పకుండా మన ఛానల్లో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఎర్రకారాన్నంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక చప్ప పప్పుల పొడినైతే దోశ పైన అక్కడక్కడ కూడా చల్లండి. చూసారా ఎంత మంచి రంగులోకి వచ్చిందో దోశ. బంగారు దోశ, అసలు బంగారు కలర్లో వచ్చింది కదా. మనము వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ సేమ్ ఇదే విధంగానే వేస్తారండి హోటల్లో కూడా. అందుకనే మనకు దోశలు చాలా రుచిగా అనిపిస్తాయి, ఎన్నైనా తినాలనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు వేసిన దోశ అయితే కొంచెం మందంగా వేసి చూపిస్తూ ఉన్నాను చూడండి. రెండవ దోశ దీనికైతే నెయ్యిని వేసి చేసి చూపిస్తూ ఉన్నాను. కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకున్నామంటే దోశ అనేది మంచి కలర్లో వస్తుంది. ఇక మామూలుగా ఎర్రకారము పప్పుల పొడి నార్మల్గా ఇంతకుముందు దోశ పోసినట్లే అలానే వేసుకున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసి ఇక మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకుంటే మనకు దోశ అనేది మంచి కలర్లోకి అయితే వస్తుంది. చాలా బాగుంటాయి ఈ దోశలు. ఒకసారి అయితే నేను చెప్పిన విధంగా ఈ దోశ రెసిపీస్ అయితే ట్రై చేయండి తప్పకుండా. మరిన్ని ఇలాంటి రెసిపీస్ మీరు చాలా చూడాలి మీ సుధక్క ముచ్చట్లు అనే ఛానల్ నుంచి అని అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తామండి. అన్ని వీడియోస్ అందరికీ ఉపయోగపడేలాగానే ఉంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రెండవ దోశ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీ పెట్టడానికి ముందుగా మీకు ఈ ఇడ్లీ పిండితోనే దోశలు కూడా వేసుకోవచ్చు అని మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇడ్లీ పిండితో ఒక గరిటె తీసుకొని సేమ్ పెన్నం పైన ఈ విధంగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడ్డానికి మీకు అక్కడక్కడ ప్యాచుల్లాగా ఉన్నా కూడా కొంచెం నూనె వేసిన తర్వాత సలాకి తీసుకొని మనము ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే నీట్గా మనకు దోశ షేప్లోనే ఉంటుందండి. ఇది కూడా మనకు చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇక మనం దీంట్లో అన్హెల్తీ అంటే షుగర్ పేషెంట్స్ వాళ్ళు కొంచెము బియ్యాన్ని తక్కువగా తినాలి అని అంటారు కదా. ఇక వాళ్ళ కోసమే కదా మనము జొన్నలతో రాగులతో రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా. దాంట్లో ఒక భాగమైన ఈ జొన్న రవ్వతో ఇడ్లీ పిండితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు అని అయితే మీకు చూపించడానికి ఇప్పుడైతే దోశ పోసి చూపిస్తూ ఉన్నాను. ఈ దోశ పిండికి కూడా మనము ఎర్రకారాన్ని అయితే అప్లై చేసుకొని కొంచెం నూనెను వేసి సన్న సిగ పైన దీన్ని అయితే కాలనివ్వచ్చు. ఇదైతే తొందరగా మనకు రంగు అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇందులోకి బియ్యం ఏమీ వేయలేదు కదా, మినప్పప్పు జొన్నలు. తొందరగా మనకు మంచి రంగు అనేది వస్తుంది ఇక్కడ. ఇక ఈ దోశను మనం నచ్చినట్లుగా తిప్పైనా కాల్చుకోవచ్చు లేదా వన్ సైడ్ కాల్చుకునైనా తీసుకోవచ్చు. చూసారా ఎంత తొందరగా మనకు మంచి కలర్ అనేది వచ్చిందో. తర్వాత మనము ఇదే ఇడ్లీ పిండితోటి ఇప్పుడు ఇడ్లీలు అయితే పెట్టేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకున్న తర్వాత మనము ఈ ఇడ్లీలను అయితే కొంచెం పల్చగా వేసుకుంటే బాగా పొంగుతాయి కదా. కాబట్టి మనం పిండిలు అయితే కొంచెం కొంచెంగానే వేస్తూ ఉన్నాను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లలోకి. పిండిని వేసి గరిటెతో వెనక వైపు నుంచి ఇలాగ ప్రెస్ చేస్తే మనకు ఇడ్లీ పిండి అనేది ఈక్వల్గా గుంత నిండా కూడా బాగా వస్తుంది పల్చగా. ఇలాగ మనకు కావాల్సిన అన్ని ఇడ్లీ ప్లేట్లను అయితే రెడీగా ఉంచుకొని మరిగే నీటిలో ఇడ్లీల ప్లేట్లను మనము కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇడ్లీ పెట్టినప్పుడు తప్పకుండా నీళ్ళు అయితే మరుగుతూ ఉండాలి. ఇదైతే ఇడ్లీలు సాఫ్ట్గా రావడానికి ఇంపార్టెంట్ టిప్. ఇలాగ పెట్టుకున్న తర్వాత మూతను ఉంచి ఒక 5 నుంచి 10 నిమిషాలు లేదా ఆ ఇడ్లీలు మనకు ఇలాగ స్పూన్ గుచ్చినప్పుడు దానికి ఎక్కడా కూడా అంటుకోకుండా వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. చూస్తున్నాను మధ్య మధ్యలో మూతను తీసి కొంచెం అయితే ఉడకాలి అని అనిపించింది. మూతను పెట్టేసి ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనిచ్చాను.
మళ్ళీ తర్వాత ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను. చూడండి ఇప్పుడైతే ఉడికిపోయాయి. ఇడ్లీలా సర్వ్ చేసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఇక ఇంతకు ముందు ఆల్రెడీ ఒకసారి వీడియోలో చేశాను, చాలా బాగున్నాయి. ఒకసారి ఆ వీడియో చూడండి మీకు కావాలి తప్పకుండా అంటే. ఇక నెక్స్ట్ సేమ్ ఇడ్లీ పిండితోనే కొంచెం మసాలా దిబ్బ రొట్టెలాగా వేస్తూ ఉన్నాను. దానికోసం అయితే మిక్సీ జార్లోకి ఈ విధంగా ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెంగా జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీకి కచ్చా పచ్చాగా వేసుకుంటూ ఉన్నాను. ఈ పేస్ట్ని ఇప్పుడు ఇడ్లీ పిండిలోకి వేసుకుందాము. ఇదైతే నెక్స్ట్ డే వేస్తూ ఉన్నాను కొంచెం పులిసిపోయిన ఇడ్లీ పిండిలో. ఇలా వేసుకొని చూడండి, ఇది కూడా మనకు చాలా రుచిగా ఉంటుంది, అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకటే ఇడ్లీ పిండితో ఈ విధంగా నేను ఇడ్లీ, దోశ ఇలాగా మసాలా దిబ్బ రొట్టు వేస్తూ ఉన్నాను. దీంట్లో కొంచెం బియ్యం పిండి కలిపి పునుగులు కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చినట్లుగా వేసుకోండి. అలానే పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ఇక ఆ రెసిపీస్ అయితే మనకు వచ్చే వీడియోస్లో ఎప్పుడైనా సరే ఒక రోజు తప్పకుండా చూపిస్తాను. ఇలాగా చిన్నపాటి ప్యాన్స్ని స్టవ్ పైన ఉంచి తగినంత నూనెను వేసి ఒక గరిటన్నర పిండిని మసాలా దిబ్బరొట్టె పిండి కలుపుకున్నాం కదా, ఇక దాన్ని అయితే ఇందులోకి వేసేసుకొని మూతను ఉంచి లో ఫ్లేమ్లో బాగా కాలేంత వరకు కూడా కాలనిచ్చి 2 వైపులా కాల్చుకొని తిన్నామంటే ఈ మసాలా దిబ్బరొట్టె అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మరి మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా, వీడియోస్ నచ్చుతున్నాయా మీకు? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటుంటే తప్పకుండా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకుంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ అనేది చూడగలరు. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.